Good morning children. మనం చాప్టర్ 6 ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 3 న్యూ వర్డ్స్ చదవమని చెప్పా. గ్రానరీ, సివిలైజేషన్, పోట్రీ. ఈరోజు నెక్స్ట్ 3 రీడ్ చేయడం. కమ్యూనిటీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. కొంతమంది పీపుల్ అందరూ కలిసి ఒక చోట ఉండడాన్ని కమ్యూనిటీ అని పిలుస్తారమ్మా. అదే మీనింగ్ వేరేలా కూడా చెప్పచ్చు. హ్యావింగ్ ఏ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఇన్ కామన్. ఒకే రకమైన క్యారెక్టరిస్టిక్ అంటే పాత్రలు అంటారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఇవన్నీ ఎవరికైతే కలుస్తాయో వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్లో ఉండడాన్ని కమ్యూనిటీ అంటే. ఇప్పుడు మనకి చాలా కమ్యూనిటీస్ ఏర్పడిపోయినాయి, కానీ ఓల్డెన్ డేస్లో అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు ఇంతమంది ఉండే కాదు కదా, చాలామంది గ్రూప్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు కమ్యూనిటీ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ హమామ్, ఏ కమ్యూనల్ బాత్ హౌస్ యూజువల్లీ విత్ సెపరేట్ బాత్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మనం బాత్రూమ్స్ అంటాం కదా, అలా ఈ హరప్పన్ సివిలైజేషన్ టైంలో అంత ఓల్డెన్ డేస్లోని వాళ్ళు మెన్కి ఉమెన్కి సెపరేట్ బాత్రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు అంట. దాన్ని ఏమని పిలుస్తారంటే హమామ్. అండ్ నెక్స్ట్ నోమాడ్, ఏ పర్సన్ హూ ట్రావెల్స్ from place to find fresh pastures for livestock. ఓల్డెన్ డేస్లో ఎర్లీ మ్యాన్స్ వాడు ఆహారం సంపాదించుకోవడం కోసం మ్యాక్సిమం ఫస్ట్ వాళ్ళు మాంసం కోసం వెతికేవాడు. మాంసం కావాలంటే జంతువులు వేటాడేవాడు. అలా యానిమల్స్ని వెతుక్కుంటూ వెళ్ళే పీపుల్ని నొమాడిక్ పీపుల్ అనేవాళ్ళు. నొమాడ్ అంటే సంచారము, అంటే ఒక చోట స్థిరంగా లేకుండా తిరుగుతూ ఉండడాన్ని నొమాడ్ అంటారు. మనం ఎవ్రీ సివిలైజేషన్లో ఏ ఏ విషయాల్లో మార్పు వచ్చిందో మనం ప్రీవియస్ క్లాస్లో విన్నాం. లాంగ్వేజు, రిలీజియను, ఆక్యుపేషను, కమ్యూనిటీస్ అండ్ సిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కల్చర్, సోషల్ హైరార్కీ, సైన్సెస్, ట్రేడ్ రిలేషన్స్, గవర్నమెంట్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాము మొన్నటి క్లాసులో. అలాగే వాట్ ఈజ్ సివిలైజేషన్ అంటే కూడా మీకు నేను ప్రాక్టీస్ జోన్ ట్రై చేయమని ఇచ్చాను. ప్రాక్టీస్ జోన్ 2 కూడా 2 చూడండి ఒకసారి. డ్యూరింగ్ విచ్ పీరియడ్, ఓకే అమ్మా ఒక నిమిషం. ప్రాక్టీస్ జోన్ 1 వాట్ ఈజ్ సివిలైజేషన్లో క్వశ్చన్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి నేను చెప్తాను చూడమ్మా. ఏ సివిలైజేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, written language, religion, trade relations, sciences, culture, occupations, social hierarchy, government and village communities and cities. వీటన్నిటిలో మార్పు చెందడాన్ని సివిలైజేషన్ పిలుస్తారు, నాగరికత అని. అలానే మనం ఎక్కువగా వాళ్ళు ఓల్డెన్ డేస్లో పీపుల్ రివర్ వ్యాలీ దగ్గర ఎక్కువగా సెటిల్ అయ్యారని చెప్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్ని 1920స్లో అంటే 1920 సంవత్సరంలో ఆర్కియాలజిస్టులు ఒక ప్లేస్ దగ్గర తవ్వుతూ ఉంటే అక్కడ సిటీస్ బయటపడడం జరిగింది. డ్యూరింగ్ ఎక్స్కవేషన్ దే డిస్కవర్డ్ ద హ్యూజ్ సిటీ మొహంజదారో అండ్ హరప్ప. హ్యూజ్ సిటీ మొహంజదారో. అక్కడ దొరుకుతున్న ఆర్టిఫాక్ట్స్ ఆధారంగా అంటే చిన్న చిన్న థింగ్స్, వాళ్ళు వాడిన థింగ్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడిందంట. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 2500 BC దగ్గర నుండి 1700 BCE. ఇక్కడ మనకు ఒకసారి నెంబర్స్ చూడండి అమ్మా. 2500 BCE నుంచి 1700 BCE. మనకి యాక్చువల్గా నెంబర్లు ఎలా అయితే 2500 ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? 2000 ఏదో ఒక నెంబర్ అనుకుంది, 552 ఇలా ముందుకు వెళ్ళాలి నెంబర్స్ యాక్చువల్గా కదమ్మా. కానీ మరి ఇక్కడ చూడండి ఒకసారి. BCE అంటే బిఫోర్ క్రైస్ట్ ఎరా, అంటే క్రీస్తు పుట్టక ముందు ఉన్న కాలాన్ని ఇలా నెంబర్స్ డౌన్కి వస్తాయండి. ఇప్పుడు మనకి 2500 తర్వాత సెంచరీస్ ఎలా వస్తాయి? 2400 BCE,
2300 BCE అంటే ఇలా నెంబర్స్ వెనక్కి వస్తాయంట. ఇప్పుడు బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని మనం చెబితే కనుక క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని, అదే క్రీస్తు BCE బిఫోర్ క్రైస్ట్, ఇలా 2500 దగ్గర నుంచి ఇలా కాలం వెనక్కి కొలవటం అంటే కౌంట్ చేయడం జరుగుతుందంట బిఫోర్ క్రైస్ట్. అదే ఇప్పుడు మనం ఉన్నదైతే AD అన్నో డొమిని అంటారు దీన్ని. క్రీస్తు శకం, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత. అప్పుడు ఎలా వస్తాయి మనకి నెంబర్లు? 2500 ఉంటే 2600, నెక్స్ట్ సెంచరీ 2700, 2800, 2000 ఇలా ముందుకు పెరగడం జరుగుతుంది. ఏడీకి బీసీకి తేడా చెప్పాలి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడీ అంటే అన్మోడింది. ఓకేమా? మనం ఆ టైంలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అవడం జరిగిందంట. అది కూడా ఎక్కడ మనకి ఇండస్ రివర్ అండ్ దెన్ ట్రిబ్యూటరీస్, ఆ రివర్ చుట్టూతో ఉన్న ఉపనదుల చుట్టూ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్ అవడం జరిగిందని మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. ఈ ఇండస్ వ్యాలీతో పాటు వేరే ప్రపంచంలో వేరే ప్లేసెస్లో కూడా కొన్ని సివిలైజేషన్స్ డెవలప్ అయ్యాయని మనం చదివాం. ఓకేమా? ప్రాక్టీస్ జోన్ 2 చూడండి ఒకసారి. డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్? ఏ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది అంటే మీరు ట్రై చేస్తూ ఉంటారు, నేను ఒకసారి చెప్తాను, చెక్ చేసుకోండి. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 2500 BCE to 1700 BCE. Why were early civilization called the river valley civilization? ఎందుకని ఎర్లీ సివిలైజేషన్ రివర్ వ్యాలీ అని పిలుస్తారు అంటే నదీలోయ నాగరికతను ఎందుకు పిలుస్తారు అని. ద ఎర్లీ సివిలైజేషన్స్ వర్ కాల్డ్ రివర్ వ్యాలీ సివిలైజేషన్ బికాస్ దే ఫ్లోరిష్ నియర్ ద రివర్స్. ఎందుకంటే అప్పుడు చాలామంది రివర్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టే చేయడానికి, అంటే అక్కడే నివాసం ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కాబట్టి నాకు పేజ్ నెంబర్ 82లో ఇప్పుడు మనకు చాలా కంట్రీస్, చాలా స్టేట్స్ ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో మన స్టేట్స్ ఇవి చూడండి. ప్రపంచం మొత్తం మీద 1, 2, 3, 4 ఎర్లీ స్టేట్స్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్. పాత ప్రపంచంలో ఈ 4 కంట్రీస్ మాత్రమే ఉన్నాయండి స్టేట్స్. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ గురించి చెప్పుకున్నాం. వాళ్ళ టౌన్ ప్లానింగ్ చాలా చక్కగా ఉండేదంట. అలాగే స్ట్రీట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ప్రతి స్ట్రీటు వాళ్ళు రైట్ యాంగిల్ తీసుకుని డిజైన్ చేసుకునేవాళ్ళు. అలానే వెహికల్స్ వెళ్ళడానికి దారి చక్కగా వదిలేసేవాళ్ళు. వాళ్ళు ఫుట్పాత్ మీద నడిచెళ్ళేవాళ్ళు. ప్రతి ఇంటికి ఒక డస్ట్బిన్ పెట్టుకునేవాళ్ళు. ట్రాఫిక్ రూల్స్ని ఆ రోజుల్లోనే, అంటే పాత రోజుల్లోనే, మనం ఇప్పుడు ఫాలో అవుతాం అనుకుంటున్నాం కానీ మనకన్నా చాలా చక్కగా వాళ్ళు ఓల్డెన్ డేస్లోనే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళంట. అంతవరకు మనం చెప్పుకున్నాం కదమ్మా. ఈరోజు చూడండి పేజ్ నెంబర్ 84, సిటీస్ అండ్ బిల్డింగ్స్. Cities and buildings. చూడండి ఫస్ట్ వన్. The cities were built in rectangular pattern. Rectangular అంటే ఏంటమ్మా? తెలుగులో మనం ఏమంటాం? దీర్ఘ చతురస్రాకారం. అంటే పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఈ ప్యాటర్న్లో వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగిందంట. రెక్టాంగులర్ ప్యాటర్న్. ద స్ట్రైట్ స్ట్రీట్స్ ఫార్మ్డ్ దీస్ రెక్టాంగిల్స్. ఎప్పుడైతే వాళ్ళు ఇలా డిజైన్ చేస్తున్నారో స్ట్రీట్ ఎలా వస్తుంది? ఇలా స్ట్రైట్గానే వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగిందంట. ఇన్ ద సిటీస్ ద హౌసెస్ అండ్ అదర్ బిల్డింగ్స్ వర్ మేడ్ ఆఫ్ క్లే బ్రిక్స్ దట్ హ్యాడ్ బీన్ బేక్డ్ ఇన్ స్పెషల్ ఓవెన్స్. వాళ్ళు సిటీస్ అని కట్టుకున్నారంటున్నాం కదా, వాళ్ళు
ఆ సిటీస్ కట్టుకోవడానికి క్లే బ్రిక్స్ అంటే ఇటుకలు, మట్టితో తయారు చేసిన ఇటుకల్ని, ఇప్పుడు మనం కూడా చేసేది అదే కదా, ఇప్పుడు కూడా ప్రజెంట్ మనం అవే వాడుతున్నాం. ఆ ఇటుకల్ని బేక్ చేసేవాళ్ళంట. ఒక పర్టికులర్ ఓవెన్ అంటే ఏంటి, కాల్చడానికి ఉపయోగపడేది. ఇప్పుడు మనం కేకులు అవి చేసుకోవడానికి ఓవెన్ యూజ్ చేస్తాం కదా, అలా వాళ్ళు ఇటుకలు కాల్చేవాళ్ళంట. ఇప్పుడు మనకు కూడా మన పల్లెటూరులో కనిపిస్తూ ఉంటాయి, పచ్చిగా మట్టితో ఇటుక తయారు చేసి చక్కగా వాటిని మళ్ళీ చక్కగా స్టైల్స్ లాగా పేర్చి దాని మీద చిట్టు పోసి నిప్పంటిస్తారు, అవి కాలుతాయి. అలా కాలనీటికి చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం అనుకున్నాం అలాంటివి. కానీ హరప్పన్ సివిలైజేషన్ టైంలోనే వాళ్ళు ఆ కాల్చని ఇటుకలు యూజ్ చేశారంటే వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవడానికి. దీస్ బ్రిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ద సిటీస్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లైక్ మొహంజదారో అండ్ హరప్ప, అక్కడ బాగా డెవలప్ అయిన సిటీస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కూడా ఒక ప్లేస్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ మనకు కొన్నే ఉంటాయి. ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం ఇలాంటివి ఇంపార్టెంట్ సిటీస్. అలాగే వాళ్ళ టైంలో హరప్ప అండ్ మొహంజదారో అండ్ హరప్ప ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సిటీస్ అంట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. మొహంజదారో and Harappa, ఇవి టూ బిగ్ సిటీస్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వీటిని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందంట. వన్ ఆఫ్ విచ్ వాజ్ బిల్ట్ అండ్ రైజ్డ్ గ్రౌండ్. ఒకటి రైజ్డ్ గ్రౌండ్ అంటే బాగా హైట్గా ఎత్తుగా ఉండేటట్టు డిజైన్ చేస్తున్నారంట. ఇట్ వాజ్ కాల్డ్ ద సిటాడెల్. దాన్ని ఏమని పిలుస్తారు అంటే సిటాడెల్. మీరు అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ఇంక్లూడెడ్ ఆ సిటాడెల్, ఆ సిటాడెల్ అనే సిటీలో ఏముంటాయి అంటే బిల్డింగ్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే మనం గుడిలో కట్టుకున్నాం కదా అలానే పూజ చేసే ప్లేస్, వర్క్షాప్ అంటే ఇప్పుడు మనకి వస్తువులు తయారు చేయడానికి ఉంటారు కదా, ఇప్పుడు మనం కత్తులు తయారు చేయించుకోవాలన్నా, ఆర్నమెంట్స్ తయారు చేయించుకోవాలన్నా, ఏదైనా వస్తువు పాడైపోతే సర్చ్ చేయించుకోవడానికి మనం వెళ్తూ ఉంటాం కదా, అలాంటి వర్క్షాప్స్ అంటారు. అండ్ గ్రానరీస్ అంటే వాళ్ళు పండించిన పంటని నిల్వ చేసుకోవడానికి కొన్ని రూమ్స్. మనము ఓల్డెన్ డేస్లో పాత మోడల్ ఇల్లు చూస్తే మనకు కనబడుతుంటాయి, కొట్టు గది అంటారు. ప్రతి ఇంటికి కూడా ఒక పక్క చిన్న గది కడుతూ ఉంటారు. ఆ గది ఓన్లీ ఈ థింగ్స్ వాళ్ళు పండించిన ఫుడ్ గ్రెయిన్స్ దాచుకోవడానికి యూజ్ చేస్తుంటారు. అలాంటివి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే వాళ్ళు గ్రానరీస్ కూడా కట్టుకోవడం జరిగిందంట. ఇన్ కేస్ ఆఫ్ any attack or flood, the people took shelter in the citadel. వాళ్ళు ఎక్కువ రివర్ దగ్గర ఉండేవాళ్ళు కదా, ఈ సడన్గా అటాక్ వచ్చి ఏ ఫ్లడ్స్ అన్నా వస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఈ సిటాడెల్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. అంటే ఇది ఎందుకని ఇది హైట్లో కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అలా చక్కగా డిజైన్ చేసుకున్నారంట. ద అదర్ పార్ట్ విచ్ ఇంక్లూడెడ్ ద మెయిన్ సిటీ was much larger. It was here that the people lived and worked. It was the lower part of the city. Or city ni two parts ga divide chesaru. Okati high, okati low. Aa high ga unnade citadel. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ అనేసి ఇక్కడికి వెళ్ళేవాళ్ళంట. ఈ లోవర్ పార్ట్ చాలా పెద్దది. అంటే ఈ పీపుల్ అందరూ ఒక చోట లివింగ్ టుగెదర్గా ఉండి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఈ సిటాడెల్ సిటీకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ అక్కడ దాచుకోవడానికి వీలుగా ఉండే షాప్స్. ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి షాప్స్ అవి వేరే ప్లేస్లో, అలా వాళ్ళకి అక్కడ వర్క్ షాప్స్, గుడులు ఇవన్నీ కూడా ఈ పైన ఉన్న ప్లేస్లో ఉండేవాళ్ళు. మీరు పిక్చర్ చూడడం అర్థమవుతుంది. అంటే ఈ ప్లేస్ వరద వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ప్లేస్ ఖాళీ చేసి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి షెల్టర్గా దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. అంటే చూడండి ఎంత చక్కగా ఆలోచించుకున్నారు. వాళ్ళకి వరదలు వస్తాయి అంటే చక్కగా ఒక మంచి ప్లేస్ ఉంది సెటిల్ అవ్వడానికి, వెళ్ళి ఇబ్బంది పడకుండా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 85. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఇన్ ద సిటాడెల్ అట్ హరప్పా వర్ ద గ్రానరీస్. మనం ఈ సిటాడెల్లో ఇంపార్టెంట్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే గ్రానరీస్ అంటే మనం కొట్టు గది అని చెప్పగలరు, స్పెషల్గా ఉండే రూమ్స్. దే వర్ క్లోజ్ టు ద రివర్
సో దట్ గ్రెయిన్ కుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఈజీలీ. గ్రానరీస్ని వాళ్ళు చాలా రివర్కి దగ్గరగా కట్టుకునేవాళ్ళంట. ఎందుకని? ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుందని. అంటే ఆ గ్రానరీస్ నుంచి తీసుకుని వాటికుంటే బోట్స్ ఏవో ఉంటాయి కదా, వాటి మీద పెట్టి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందని వాళ్ళు దగ్గరగా కట్టేవాళ్ళంటే గ్రానరీస్ని. పీపుల్ డిపెండెంట్ అపాన్ దీస్ గ్రానరీస్ ఫర్ దే ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫమైన్ డేస్. ఈ గ్రానరీస్ని వాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళంటే ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసేవాళ్ళు కాదంట. వీళ్ళకి ఎప్పుడైనా పంటలు పండకపోయి కరువు వస్తూ ఉంటుంది కదా, ఫుడ్ గ్రైన్స్ లేని టైంలో మాత్రమే ఈ గ్రానరీస్లో తీసుకుని దాచినవి తీసుకుని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళంట. అంటే ఏంటి, మనకి ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నాం, కాదు. హరప్పన్ టైంలోనే వాళ్ళు ఎంత చక్కగా ఆలోచించి అవన్నీ చేశారో చూడండి ఒకసారి. మనమేమో టెక్నాలజీ పెరిగిపోయింది, మనకే తెలివితేటలు ఎక్కువైపోయి మనం అనుకుంటున్నాం. కానీ ఓల్డెన్ డేస్లో వాడితే తెలివితేటలు ఎక్కువ. నియర్ ద గ్రానరీస్ దేర్ ఆర్ వర్క్ షాప్స్. ఎక్కడైతే గ్రానరీస్ ఉన్నాయో దాని పక్కనే ఈ వర్క్ షాప్స్ అంటూ ఉండే. వర్క్ షాప్స్ అంటే ఏంటి, మనకి అవసరమైన థింగ్స్ చేసే కొన్ని షాపులు. మనకి ఏదైనా థింగ్స్ కావాలంటే మన ఇంట్లో చేసుకుంటామా, మనకు నియర్గా దగ్గరలో ఏ షాప్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళ వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారంట. దేర్ వాజ్ ఏ ఫర్నేస్ క్లోజ్ టు వర్క్ షాప్ టు ఎనేబుల్ people to make objects of metals such as copper, bronze, lead and tin. ఇప్పుడు మనం ఈ కాపర్ తోటి ఐరన్ తోటి థింగ్స్ చేస్తూ ఉంటారు కదా. ఫర్నేస్ అంటే దాన్ని వేడి చేసే ఒక యంత్రం, మనం బాయిలర్ అంటాం. అలాగే కత్తులు అవి చేసే చోట ఒక యంత్రము అంటారు దాన్ని. దాన్ని తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి పొగలాగా బయటకు వస్తుంది. అలాంటి వాటిని యూజ్ చేసి కాపరు, బ్రోంజు వీటన్నిటిని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్, థింగ్స్ తయారు చేస్తూ ఉంటారంట. వాటిని ఏమంటారంటే కొడవళ్ళు, ఇంకేమంటారు, కత్తులు ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, కత్తిపీటలు ఇలాంటివి. అలాంటివి చేయడానికి, మనం వేడి చేయడానికి ఉపయోగించేదాన్ని ఫర్నేస్ అని పిలుస్తారంట. ఇలాంటి మెటల్స్ని యూజ్ చేసి థింగ్స్ తయారు చేసే ప్లేసెస్ని వర్క్షాప్స్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ద గ్రానరీస్ వర్ వెల్ వెంటిలేటెడ్ అండ్ ద గ్రెయిన్స్ కుడ్ బి ఫిల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ గ్రానరీస్ వాళ్ళు పద్దాక మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న కొట్టు గదులు వెళ్ళాలంటే ఏం చేస్తాం, డోర్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన థింగ్స్ తీసుకుని మళ్ళీ డోర్ వేసేసి బయటకు వస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారంట, ఈ గ్రానరీస్కి ఓపెనింగ్స్ ఎక్కువ పెట్టుకున్నారంట. అంటే పద్దాక వాళ్ళు లోపలికి బయట రాకుండా బయట నుంచే వాళ్ళ థింగ్స్ని లోపలికి ఫిల్ చేసే విధంగా వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారంట. ఈ పిక్చర్ చూడండి అర్థమవుతుంది గ్రానరీస్. నెక్స్ట్ వన్, ద సిటాడెల్ ఆల్సో హ్యాడ్ ద గ్రేట్ పబ్లిక్ బాత్. ఈ సిటాడెల్ సిటీలో ఒక పబ్లిక్ బాత్ అంటే అందరూ ఒక చోటుకి వెళ్ళి స్నానం చేసే ప్లేస్ ఉందంట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద జనరల్ పబ్లిక్ యూజ్డ్ దిస్ బాత్ ఆన్ సర్టెన్ రిలీజియస్ ఫెస్టివల్స్. అది రోజు అందరూ అక్కడికి స్నానం చేసే ప్లేస్ కాదు. కొన్ని ఇంపార్టెంట్ రిలీజియస్ ఫెస్టివల్స్, ఇప్పుడు మనకి కూడా ఇంపార్టెంట్ డేస్ వస్తూ ఉంటాయి. మనకి శ్రావణ మాసాలని, కార్తీక మాసాలని, మాఘ మాసాలని వస్తున్నప్పుడు ఏం చేస్తారు మన ఇంట్లో, మన పేరెంట్స్ వెళ్ళి అక్కడ నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నదికి పూజ చేసి వస్తూ ఉంటారు ఫెస్టివల్స్ టైంలో. అలా ఇప్పుడు మనం చేస్తున్నాం. అలా ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఇంపార్టెంట్ రిలీజియస్ ఫెస్టివల్ టైంలో ఈ పబ్లిక్ బాత్ దగ్గరికి వెళ్ళి అందరూ స్నానాలు చేసేవాళ్ళంట. దిస్ పూల్ హ్యాడ్ గ్యాలరీస్ అండ్ రూమ్స్ అండ్ ఆల్ సైడ్స్ అండ్ కాల్డ్ హమామ్. దీనికి చుట్టూతా గ్యాలరీ ఉండేదంట. అలానే అన్ని సైడ్స్ రూమ్స్. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, స్నానానికి వెళ్ళిన చోట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీలుగా రూమ్స్ అవి ఉంటాయి కదా, అలా పాత రోజుల్లోనే డిజైన్ చేసుకున్నారంట. దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే వాళ్ళు హమామ్ అని పిలిచేవాళ్ళంట. ఇట్ హ్యాడ్ స్టైర్స్ at both the ends and water was filled from a nearby well. మీ పిక్చర్లో చూడండి ఎంత చక్కగా అర్థమవుతుందో. ఆ నది దగ్గరికి దిగడానికి మెట్లు. అంటే వాళ్ళు ఇప్పుడు మనమైతే ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అంత చక్కగా థింక్ చేసి సిటీని డెవలప్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఆల్రెడీ ఉన్నదాన్ని మనం కొంచెం డెవలప్ చేసుకుని మన లైఫ్ని కొనసాగిస్తున్నాం. అంటే మనకన్నా తెలివైన వాళ్ళు మనం అయితే కాదు కదమ్మా. ఈ బ్రిక్స్ వాడడం, గ్రానరీస్ ఏర్పాటు చేసుకోవడం, పంటలు పండించడం, ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్ నుంచి మనకి
ఆచారంగా వస్తూ ఉన్నవి. మీకు పిక్చర్లో చూడండి చక్కగా అర్థమవుతుంది. ఈ ఈ పూల్ మన స్విమ్మింగ్ పూల్ అంటాం కదా, దాని వాళ్ళు గ్రేట్ బాత్ పబ్లిక్ బాత్గా యూజ్ చేసేవాళ్ళు. దాన్ని నింపడానికి దగ్గరలో వెల్ అంటే ఏంటి, నెయ్యి, దాంట్లో నీళ్ళు దీంట్లో నింపేవాళ్ళు అంట. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా లెసన్? ఓకే, సార్ లెసన్ చదవండి అమ్మా. మీకు ఇది కొంచెం హార్డ్గానే ఉన్నాయి వర్డ్స్ అవి, అయినా ట్రై చేయండి. మీ వర్డ్స్ కూడా చదవండి. ఓకే, బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీట్.